ఇంటిని దేవాలయంలా మార్చే ఈ ధూప్ స్టిక్స్ని పూజలో ఉపయోగించే పువ్వులు అలాగే ఆవు పిడకల్ని ఉపయోగించి చాలా తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను మీ రేవతి. వెల్కమ్ టు SSN బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఆవు పేడని తీసుకొని అందులో గడ్డి లేదా ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చెట్టుకి కొట్టేస్తే ఎండ బాగా కాసిందంటే 2 నుంచి 3 రోజుల్లో బాగా ఎండిపోతాయండి. మా ఇంట్లో ఆవు పిడకలు అనేది కంపల్సరీగా ఉండాల్సిందే అండి. ఎప్పుడైనా నేను రావడానికి ముందుగా అమ్మకు ఫోన్ చేసి చెప్తే వేసేది. ఈసారి నేను ఎక్కువ రోజులు ఇక్కడే ఉన్నాను కాబట్టి నేనే చేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఏ పని చేసినా సరే అందులో మా అబ్బాయి హ్యాండ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ధూప్ స్టిక్స్ని తయారు చేయడానికి ఏమేమి కావాలో చూద్దామండి. ఇక్కడ నేను 4 ఆవు పిడకల్ని తీసుకుంటున్నాను. అదేవిధంగా నేను చూపించే ప్రతి ఐటెం కూడా మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుందండి. ముందుగా దశాంగం, ఇది 50 గ్రామ్స్ ఉంటుందండి. నాకు 40 రూపీస్కి వచ్చింది. తర్వాత గుగ్గిలం 10 to 15 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా మైసాక్షి అనేది ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు దొరికినట్లయితే అది 10 గ్రామ్స్ తీసుకోవాలి. జవ్వాదు 2 to 4 గ్రామ్స్ తీసుకోవాలి. పూజలో వాడిన పువ్వులు ఉంటాయి కదండి, అవి బాగా ఎండబెట్టి తీసుకోవాలి. అదేవిధంగా 10 రూపీస్ది ముద్ద కర్పూరం కూడా తీసుకోవాలి. ముందుగా పువ్వులను మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి ఒకసారి జల్లించుకుందామండి. జల్లించుకోగా మిగిలిన ఈ గులాబీ పొడిలోనే ఆవు పిడకలు అదేవిధంగా ముందు చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే దశాంగం 50 గ్రామ్స్ ప్యాకెట్ అండి. అయితే నేను చెప్పిన కొలతలకి 25 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. మిగిలిన 25 గ్రామ్స్ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ టైం తయారు చేసినప్పుడు అందులో యూస్ చేయొచ్చండి. దశాంగం అనేది స్మెల్ చాలా బాగుంటుంది. మనకి దేవాలయాల్లో కూడా సువాసన కోసమని ఈ దశాంగం అలాగే జవ్వాదు కూడా వాడతారండి. అందుకని మనము దేవాలయంలోకి వెళ్ళగానే ఆ సువాసన అనేది ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ని మార్చేస్తుంది. ఇప్పుడు జవ్వాదును కూడా 2 గ్రామ్స్ యాడ్ చేస్తున్నానండి. జవ్వాదు ఒక బాటిల్లో 2 గ్రామ్స్ వస్తుంది. ఈ 2 గ్రామ్స్ కూడా యాడ్ చేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యిని కరిగించి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ధూప్ స్టిక్స్ చేయడానికి అనువుగా ఉండే విధంగా వాటర్ని ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా జల్లుకుంటూ కూడా బాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకుంటే మనకి ఈ మిశ్రమం కలపడానికి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. సాంబ్రాణి కప్స్ని తయారు చేయడానికి లోతుగా ఉండే ఒక స్పూన్ని తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కోన్ షేప్లో చూపిస్తున్నాను కదండి, ఇది మనకి దశాంగంతో పాటు వస్తుంది. రెండింటికి ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకునే మిశ్రమాన్ని నేను చూపిస్తున్నట్టుగా స్పూన్లోకి కొద్దిగా తీసుకొని ఈ మధ్యలో గ్యాప్ కోసమని ఇక్కడ నేను ఫెవికాల్ పైన క్యాప్ తీసుకుంటున్నానండి. ఈ క్యాప్ని కరెక్ట్గా సెంటర్లో పెట్టి చుట్టూ కూడా ఈ మిశ్రమాన్ని పెట్టి మధ్యలో గ్యాప్ అనేది లేకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి. మనము ఎంత బాగా ప్రెస్ చేస్తే ధూప్ స్టిక్స్ అనేది బ్రేక్ అవ్వకుండా అంత బాగా వస్తాయండి. నేను చూపించే స్పూన్ కానీ క్యాప్స్ కానీ పడేయకుండా ఒక దగ్గర పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకునేటప్పుడు యూజ్ అవుతాయండి. కప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు ఈ కోన్ షేపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి దశాంగంతో పాటు ఇచ్చిన ఈ కోన్ షేపు క్యాప్లోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము పెట్టుకుంటే పైన కాకుండా బాగా ప్రెస్ చేసుకొని ఒక్కసారి కిందన పుట్టినట్టయితే మనకి ఫ్రీగా కోన్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను చూపించాను కదా ఎంత బాగా సింపుల్గా వచ్చేసిందో. ఈ కోన్ షేపు కప్ షేపు ఎందుకు చూపిస్తున్నానంటే రెగ్యులర్గా పూజ చేసే వాళ్ళకి కోన్ అనేది డైలీ పెట్టుకుంటే సరిపోతుందండి.
వారం పూట కప్స్ యూజ్ చేస్తాము. అంటే మంగళవారము, శుక్రవారం ఆ టైం అప్పుడు మాత్రము కప్ సాంబ్రాణి వేస్తారు కదండి, అందుకని 2 రకాలు చూపిస్తున్నాను. ఈ ధూప్ స్టిక్స్ని ఇంకా సింపుల్గా చేసుకోవచ్చండి. అది ఎలా అంటే, ముందు మనం కప్స్ తయారు చేసుకున్న స్పూన్లకి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని పెట్టి మధ్యలో క్యాప్ పెట్టి ఆ కవర్ బయటికి తీసేస్తే మనకి కప్ షేప్ అనేది వచ్చేస్తుందండి. చాలా ఈజీగా అయిపోతాయండి. కాకపోతే ముందు దానికి ఇప్పుడు చేసిన దానికి ఏంటంటే, ముందు మనం చేసింది కిందన కొడితే వస్తుంది, కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కవర్ పెట్టింది ఏంటంటే మనకి కొంచెం కొంచెంగా అంటే ముడతలు పడినట్టుగా వస్తాయండి, అంతే తేడా. కానీ చాలా సింపుల్గా అయిపోతాయి. చూడండి ఎంత సింపుల్గా అయిపోతున్నాయో. ఇప్పుడు ఈ కోన్ షేప్లో కూడా ఈ పాలిథిన్ కవర్ని పెట్టుకొని మిశ్రమాన్ని పెట్టి చేసినట్లయితే మనం కవర్ బయటికి తీయగానే మనకి ధూప్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టి 2-3 గంటల పాటు ఎండలో పెడితే ఆరిపోతాయండి. చూడండి తక్కువ బడ్జెట్లోనే ఎన్ని ధూప్ స్టిక్స్ తయారయ్యాయో. ఇవి చాలా తొందరగా ఆరిపోతాయండి. ఈ విధంగా ఎండిన ఈ ధూప్ స్టిక్స్ కోన్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో నీట్గా పేస్ట్ చేసుకున్నాను నేనైతే. ఒకసారి వెలిగించి చూపిస్తున్నాను చూడండి. బడ్జెట్ అనేది పక్కన పెడితే ఇలా ఆవు పిడికలతో ధూప్ స్టిక్స్ తయారు చేసుకొని ధూపం వేయటం వల్ల ఇంట్లో అందరూ కూడా హెల్తీగా ఉంటారండి. ఎందుకంటే ధూప్ స్టిక్స్ అనేది ప్రతి ఒక్కరింట్లో కామన్గా ఉన్నాయి. మనకి టైం లేకను లేకపోతే వేరే వేరే రీజన్స్ వల్ల ప్రతి ఒక్కరూ కూడా బయటే కొంటున్నారు. అవేంటంటే బొగ్గుతో తయారు చేస్తారండి. మనము బొగ్గు వాడకన్నా ఇలా ఆవు పిడికలతో తయారు చేసిన ధూపం వేసుకుంటే మనం పీల్చే ఆక్సిజన్ని ప్యూరిఫై చేస్తుందండి ఈ ఆవు పిడకల ధూపం అనేది. మనం బ్రతకడానికి సిటీకి వచ్చాం, కానీ ప్రతి ఒక్కరూ కూడా పల్లెటూరు వాళ్ళమే కదండి. ఊరు వెళ్ళేటప్పుడు ఇలా ఆవు పిడకలు వేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే ఊరి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనం ఎంత దూరంలో ఉన్న రైస్ అనేది పంపిస్తారు కదండి, ఆ రైస్తో పాటు ఇవి పంపిస్తే సరిపోతుంది. అందరూ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చి యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.